బాగా కాయలు కాసిన చెట్టుకే చెప్పండి రాళ్ల దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. 2 చెట్లు ఉన్నాయండి, ఓ చెట్టుకి అసలు కాయలే లేవు, పళ్ళే లేవు, ఎవరైనా రాళ్ళు వేస్తారా దాని మీద? ఓ చెట్టుకి చాలా చక్కని కాయలు వేసి పండ్లు ఉన్నాయి, ఇప్పుడు రాళ్ళన్నీ వేసి దేని మీద వేస్తారు? జాగ్రత్త వినండి, ఈ భూమి మీద క్రైస్తవ్యం అనేది, క్రీస్తు మార్గం అనేది నిజమైన మార్గం అని ఎందుకంటానో తెలుసా? దాని మీద పడుతున్న రాళ్ళు ఇంకెక్కడా పడడం లేదు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నిజం ఉంది కాబట్టే, ఇక్కడ వాస్తవం ఉంది కాబట్టే. ఒకళ్ళ ఇద్దరు ఆ ప్రపంచంలో ఒక ప్రక్కన నాస్తికులు, మరొక ప్రక్కన మరొక మతం, మరొక ప్రక్కన మరొక మతం, ప్రతి ఒక్కరూ క్రైస్తవుని విమర్శించిన కారణం అదే. ప్రపంచంలో ఇంక ఏ విధానం కూడా ఇంతగా విమర్శించబడదు, ఇంతగా రాళ్ళు వేయబడదు, ఇంతగా అపహాస్యం చేయబడదు, ఇంతగా మోకరీ లేదు, ఇంతగా హతసాక్షులైన పరిస్థితి కూడా కనబడదు. తాము చేసిన తప్పులకు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉగ్రవాదంతో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తీవ్రవాదంతో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సత్యం కోసం బలైపోయింది క్రైస్తవులను ఎక్కువ ఉన్నారు. ఎందుకోసం తెలుసా? ఇక్కడ నిజం ఉంది కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను